హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి అండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. సో దీనికోసం మనం ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. మీరు బోన్ అయినా తీసుకోవచ్చు, బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. సో నేనైతే బోన్లెస్ కాకుండా విత్ బోనే తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో యాడ్ చేసుకోవాలండి. అందులోనే మనం 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, కొద్దిగా సాల్ట్ అండ్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు. చికెన్లో ఉన్న వాటర్తోనే మనకి చికెన్ అనేది ఉడికిపోతుందండి. నెక్స్ట్ ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 to 15 మినిట్స్ చికెన్ని బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే వాటర్ అన్నీ ఇంకిపోయాక కింద అడుగంటుతూ ఉంటుంది. సో అలా అడుగంటకుండా మనం మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక చికెన్ బాయిల్ అయ్యేలోపు మనం మసాలాను రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని అందులో దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని అండ్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఎక్కువగా కాకుండా లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా లైట్ రెడ్డిష్ కలర్ వస్తే సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో అన్నిటిని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. సో ఇలా ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మన చికెన్ కూడా ఉడికిపోయిందండి. చూసారా, వాటర్ కూడా మొత్తం డ్రై అయిపోయాయి. సో ఇప్పుడు చికెన్ తీసి పక్కన పెట్టుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో చికెన్ చల్లారే లోపు మనం ఆయిల్ని వేడి చేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేయండి. సో ఈ ఆయిల్ వేడైన తర్వాత చల్లారిన చికెన్ని ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం చికెన్ని ముందే బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లైట్ రెడ్డిష్ కలర్ వస్తే సరిపోతుంది. అండ్ ఇది ఎక్కువ డీప్ ఫ్రై అయిపోతే మనకి చికెన్ పీస్ అనేది గట్టిగా అవుతుందండి. పిల్లలు తినేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. సో ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ మనకి ఫ్రెష్గా అప్పుడే గ్రైండ్ చేసుకుంది అయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి చికెన్ ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇక చికెన్ పీస్ చూసారా, మంచి రెడ్డిష్ కలర్లో వచ్చేసింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇది వేడిగా ఉన్నప్పుడే మనము ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలండి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేయండి. తర్వాత ఇందులోకి కారం ఇంకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. సో మీ టేస్ట్కి తగ్గట్టు కారం అండ్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఎక్కువగా అయితే చికెన్ పచ్చడి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో ఇక్కడ కారంని కొంచెం ఎక్కువగానే యాడ్ చేయండి. ఇక్కడ మనం తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలండి. కారం ఇంకా సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని చల్లారనివ్వాలండి. ఇది చల్లారిన తర్వాత నిమ్మకాయ రసాన్ని యాడ్ చేయాలండి. నేను ఇక్కడ ఒక నిమ్మకాయ తీసుకున్నాను. నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మిక్స్ చేసిన చికెన్ పచ్చడిని మనము ఒక గాజు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఒక 48 అవర్స్ తర్వాత ఇది మంచిగా ఊరుతుందండి. చూసారా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. యమ్మీ అండ్ టేస్టీ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.